ఈ పాపను పట్టుకుని ఈ ఎండలో 20 కిలోమీటర్లు నడిచి వెళ్తారట. లీటర్ వాటర్ బాటిల్ను సర్దుబాటు చేసుకుంటున్నారు. ఎందుకంటే మధ్యలో ఎక్కడ చుక్క నీరు దొరకదు. ఎక్కడికి వెళ్ళారు? అక్క వాళ్ళ ఇంటికి వస్తున్నారు. అక్క వాళ్ళ ఇంటికి వస్తున్నారు. ఇబ్బంది రాదు సార్. సెంట్రల్ కార్ వస్తున్నాయి, దాహం వేస్తుంది. మరి పాపకి ఇబ్బంది కదా ఈ ఎండలో ఈ రోడ్డు మీద తీసుకురావడం. ఆటో ఏం రావమ్మా పైకి? మరి రాదు సార్. ఆమెకు వాటర్ ఏమైనా ఇస్తారా? మధ్యదారికి నీళ్ళు ఉండకూడదు సార్. పాపకు దాహంగా ఉంది, అది ఆ తల్లికి తెలుసు. కానీ ఇక్కడే నీరు అయిపోతే మధ్యలో గొంతుండిపోతే ఆదుకునేవారు ఎవరూ ఉండరు. అందుకే కొంచెం పొదుపుగా నీటిని వాడుకుంటున్నారు. 2-3 బాటిల్ పట్టుకుంటే సరికదా అని మనం ఉచిత సలహా పారేయొచ్చు. కానీ వాళ్ల లగేజీతో పాటు అదనపు లీటర్ల నీళ్లు ఆ ఎండలో మోస్తే గమ్యం కూడా చేరలేరు. అది నిజం. కొండ దిగుతూ ఇరిగిపోయిన ఆటో, కొండెక్కలేక దెబ్బతిన్న బండి. ట్రెక్కింగ్ హాబీనో వీకెండ్లో డైరింగ్ ట్రిప్ కాదు. కొండలపైనున్న చిన్న పెద్ద 10 గ్రామాల ప్రజల బాధలివి. వేరే జనాల ముఖాలు చూద్దామన్నా ఇలాంటి కొండరాలపై నుంచి నానా పాటలు పడితే గాని బాకీ ప్రపంచం కనిపించదు ఇక్కడి గిరిజనులకు. విజయనగరం జిల్లా ఎస్కోట మండలం నుంచి చిట్టెంపాడు, దారపర్తి, గోనెపాడు వంటి గిరిజన గ్రామాల ఆచార సంప్రదాయాలను మీకు చూపిద్దామని బయలుదేరిన నాకు కలిగిన అనుభవం ఇది. 1-2 ఊళ్లకు మాత్రమే బాగా కష్టపడితే బండి ఇలాగైనా వెళ్ళగలిగే ఇలాంటి దారి ఉంది. మిగతా గ్రామాలకు ఆ అవకాశం కూడా లేదు. ఆ గ్రామాలకు వెళ్లాలంటే నడక తప్ప వేరే దారి లేదు. కొంత దూరం బండి, మిగిలిన 20 కిలోమీటర్లు నడిచి వెళ్దామని సిద్ధమైన మా టీంకు మీరు బండి తీయగలరా అని అడిగిన గిరిజన మిత్రులను పాపం అమాయకులు అనుకున్నా. బండెక్కిన 1 కిలోమీటర్కే అర్థమైపోయింది ఎవరు అమాయకులు. అట్లుంటది ఈ దారితోని. గట్టిగా 4-5 ఏళ్ళు ఉంటాయేమో ఈ పాపకు. ఈ రాళ్లపై నుంచి 7 కిలోమీటర్ల దూరం, అది మిట్ట మధ్యాహ్నం ఎండలో నడిచిపోతోంది. అమ్మా కాసేపు కూర్చుంటే ఫంక్షన్కి వెళ్తున్నారా? చూడు బుడి వచ్చేస్తుంది. అబ్బో ఎంత దూరం అమ్మా ఇంకా నడవాలి మీరు? 5 కిలోమీటర్లు నడుస్తారా? ఇంకా ఇప్పుడు 1 కిలోమీటర్ వచ్చారా? ఇప్పుడు ఒక 2 కిలోమీటర్లు వచ్చాము. ఆ పాప అలాగే నడుస్తుందా? అలాగే నడుస్తాను. ఏ బుడి, ఏం పేరు నీ పేరు? శ్రీవల్లి. చెప్పు. శ్రీవల్లి. అమ్మో నువ్వు పుష్ప హీరోయిన్ వా? అమ్మో నాకు తెలియదు. నీకు మాటలు వచ్చారావా? తెలుగు వస్తుందమ్మా? నా లాంగ్వేజ్ తో వస్తుంది. సార్ మీరు ఊరు వరకు వస్తారు సార్? ఆ వాటర్ తాగుతారమ్మా మీరు? చాలా సార్ మరి దాహమ్మా. మరి వేడి అమ్మ మరి ఏడదా ఇంత దూరం నడుస్తుంది కదా? అలవాటు సార్. మరి ఎప్పుడు వస్తుంటారా మీరు ఇలాగా? ఇప్పుడు వస్తుంటాం ఇలాగా అమ్మడికి చూడడానికి, ఫంక్షన్ కి ఇలాగా వచ్చినప్పుడు వస్తుంటాము. మీది మీ సొంత ఊరేది? మా సొంత ఊరు దమ్కు సార్. దమ్కు లోపల పెద్ద బిడ్డ. ఇటువైపు మీది అత్తవారి ఊరు అటు? దత్తూరు సైడ్. ఇది మా అమ్మ ఊరు. అత్తవారి ఊరు ఏ ఊరమ్మా మీది? పెద్ద బిడ్డ పక్కన నందలవలస. నందలవలస. ఇక్కడ ఎస్కోట వరకు బస్సా మీరు? బస్సులో వస్తాము. ఆటోలో అయితే ఆటో మా ఊర్లో ఆటో దొరుకుతుంది సార్. ఆటోలో కూడా వస్తాము. ఆటో దొరికితే ఆటో, బస్సు దొరికితే బస్సు. అక్కడ ఆటో ఆపినంత వరకు వస్తారు. ఓకే. ఫంక్షన్ కోసం వస్తున్నారు మీరు? ఫంక్షన్ కోసం. అయ్యో ఎంత కష్టపడి రాకపోతే? మరి సొంత అక్క కదా సార్, కార్డు ఇచ్చింది. మరి సొంత అక్క?
పాపను తీసుకెళ్ళిపోలే మీ బండి మీద. వస్తున్నారు భయ్, బండి మీద వెళ్తావా? అతను తెలిసిన మా తమ్ముడే తను. అదే అంటున్నాను, ఆ 7 కిలోమీటర్ల చిన్నపిల్ల నడాలంటే చిన్న విషయమా? బండి ఎక్కదా? బండి కదా అమ్మో ఏడు చెప్పను. ఏంటి బురద, అక్కడ వెళ్ళి నీళ్ళు కనమాట, నీటిలో కడుక్కోరా. శుభ్రం కడుక్కో. కాదు బండి ఎక్కే నువ్వు. ఫస్ట్ రానంది కానీ మళ్ళీ కొంచెం బుజ్జగిస్తే బండి ఎక్కింది. అప్పటికే అలసిపోయిందేమో, బండిపై నా ఒళ్ళోనే పడుకుంటూ పోయింది. జాగ్రత్తగా తీసుకెళ్లి వాళ్ళ తాతగారికి అప్పగించేశాం శ్రీవల్లిని. మా పెళ్లికి వచ్చారు సార్ మా అక్క వాళ్ళు. ఒక రేకు బిందె, ఒక అంటిగల్ల 500 డబ్బులు ఇచ్చారు. మరి వాళ్ళు మన దగ్గర తెచ్చేటప్పుడు మా వాళ్ళకి ఇచ్చారు కదా, అందుకని వాళ్ళ బాబు నామకరణము ఈ రోజు. అందుకనేసి అమ్మని కార్డు ఇచ్చారు ఇంటి నుంచి, ఇంటికి వచ్చి మరి ఇచ్చారు రండి. అందుకని అది అర్థం ఏంటంటే మేము మీ ఇంటికి వచ్చి ఉన్నాము, మేము తెచ్చింది మీరు మా ఇంటికి తేవాలని ఆ కార్డు ఇస్తే అర్థం. అందుకనిసే మనం అర్థం చేసుకొని తేవాలి. ఏమ్మా ఎంత కష్టపడి ఇంత ఎండలో కొంచెం లేట్గా వచ్చుంటే కదా, నీ గంటలోకి తీసుకొచ్చారా? కొడతావా అమ్మని? కొట్టు 2 దెబ్బలు ఎండలో తీసుకొచ్చారు. సాయంత్రం రావాలి కదా. బండి వస్తుంది. వాళ్ళ బాధ చూడలేక అంటున్నా గానీ 20 కిలోమీటర్లు నడవాలంటే మరి సాయంత్రం బయలుదేరితే వాళ్ళు చెప్పినట్లు దారపర్తి గ్రామానికి చేరుకునేసరికి 12-1 గంట అవుతుంది. అలాగని ఎవరి బండి మీదనో తీసుకెళ్దామంటే అబ్బాయిలైతే పర్లేదు కానీ మహిళలు, అది పిల్లలతో చాలా కష్టం. 100 సార్లు దిగాలి. ఎప్పుడు పడిపోతామో తెలియదు, ఎక్కడ బండి స్లిప్ అవుతుందో తెలియదు. ఈ పాపను తీసుకొని ఇంకా ఇలా ఈ రోడ్లోనే వెళ్తారా? ఇంకా ఎంత దూరం వెళ్ళాలి మీరు? 20 కిలోమీటర్లు నడుస్తారా ఇలాగా? మరి ఎలాగా వెహికల్స్ ఏం లేవా? అబద్ధ రోడ్ లేదు సార్, 3 కిలోమీటర్ రోడ్ ఉంది సార్, అటు రోడ్ లేదు సార్. రోడ్ లేదు, ఇలా నడిచిపోతారు. సార్ ఎప్పుడు రాలేదట్టు? నేను ఎప్పుడు రాలేదమ్మా, ఈ ఏరియాకి రాలేదు, అందుకే ఆశ్చర్యంగా ఉంది నాకు. మన భారతదేశంలో ఉన్నాం, ఇంకెక్కడ ఉన్నామండి. ఇలాగ ఉంటుంది సార్, మరి రోడ్ లేదు. ఇంకా కొద్దిగా పైకి వెళ్తే ఇంకా ఆయిల్ ఇంకా ఎక్కువ ఉంటాయి సార్. ఈ వాటర్ అయిపోతే మళ్ళీ కష్టం కదా. వాటర్ తాగడం, వాటర్ కూడా ఉండదు సార్. ఇప్పుడు మధ్యలో ఏ ఊర్లు ఉండవా? ఊరు ఉంది కానీ వాటర్ సార్ దూరం. ఈ ఎండాకాలం వాటర్ ఉండదు సార్. వర్షాకాలం అయితే ఎండాకాలం వాటర్ దొరకదు. అయ్యో ఎలాగెళ్తారబ్బా పాపతోని? ముగ్గురు వెళ్ళడానికి అవుద్దా బండి మీద? మనం ఈ స్టోరీకి ఈ ట్రెక్కింగ్ లోనే మనకు ఒక మంచి ఐడియా వచ్చింది. సిగ్గు ఉన్న నేతలు మాత్రమే చూడండి అని ఈ స్టోరీకి తమ్నైల్ పెడదాం అనుకుంటున్నాం. ఈ స్టోరీ చూసిన తర్వాత ఎంత యాప్ట్ గా ఉందో మీరే చెప్పండి. ఈ రోడ్లు చూసిన తర్వాత ఈ మనుషులు ఎలా బతుకుతున్నారు? మనం బతుకుతున్నాం, మరి వీళ్ళు బతకాలి కదా, ఎలా బతుకుతున్నారు? ఈ మధ్య కాలంలో వీళ్ళు ఉపాధి హామీలో ఈ మాత్రం రోడ్డు వేసుకున్నారు, ఈ మాత్రం రోడ్డుకి వీళ్ళు సంబరపడిపోతున్నారు. అదే ఈ రోడ్లు మీరు వస్తే ఆత్మహత్య చేసుకుంటాం మనమైతే, ఎందుకంటే అలా ఉంది ఈ రోడ్డు. సో వీళ్ళకి మంచి రోడ్డు ఇవ్వాల్సిన అవసరం మనకు లేదా? మన అధికారులకు లేదా? మన ప్రభుత్వాలకు లేదా? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, ఘనమైన భారతదేశం ముందుకెళ్ళిపోతుంది, అభివృద్ధి చెందుతోంది. ఎప్పటికీ ఎలాగైనా అభివృద్ధి చెందుతోందా? మళ్ళీ ఇంకా వెనక్కి వెళ్తున్నామా? మన స్వతంత్ర భారతావరణలో దారిద్ర్య రేఖకు దిగువను కాదు, అట్టడుగున నిలుస్తున్న ఇలాంటి చాలా గ్రామాల్లో ఇది ఒక గ్రామం. మీకు చూపించడానికి దాదాపుగా ఎవరు చేయని సాహసం అని పేరు పెట్టకూడదు, ఎవరు చేయని విధంగా మేము ఇక్కడికి వచ్చాం, మీకు చూపించడానికి ఇక్కడికి వచ్చాం. మీరు చూడండి, చూసి అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే అందరూ కూడా చూడాలి. ముఖ్యంగా సిగ్గు ఉన్న నేతలు మాత్రమే చూడండి, సిగ్గులేని నేతలు మాత్రం ఖచ్చితంగా చూడొద్దు ప్లీజ్. ఇది ఏ ఒక్క నాయకుడికో, ఒక్క పార్టీకో, రాష్ట్ర ప్రభుత్వానికో, కేంద్ర ప్రభుత్వానికో ఉద్దేశించినది కాదు. ఇది చూసి గుండెలు జల్లుమనే ఈ దుస్థితికి కారణమైన నేతలు ఉంటారు. వాళ్ళు స్థానిక నేతలు కావచ్చు, గత ప్రస్తుత ముఖ్యమంత్రులు కావచ్చు. అంతెందుకు, పెన్షన్ ఇచ్చాడను, కాలనీ ఇల్లు ఇచ్చాడను, రైతు భరోసా కల్పించాడను, మన కొలపోడను, బిర్యానీ ప్యాకెట్కు, ఎలక్షన్ ముందు రోజు ఇచ్చే డబ్బులకు ఆత్మగౌరవాన్ని వాళ్ల చిప్పులకు రాసిచ్చి ఓటు అమ్ముకునే మనము కావచ్చు. సాధారణంగా చిన్న పెద్ద తేడా లేకుండా కొండల దారుల్లోనే నడిచిపోతుంటారు ఇక్కడి ప్రజలు.
జబ్బు జ్వరం వస్తే డోలీ కడుతుంటారు. సమయానికి వైద్యం అందక డోలీలోనే ప్రాణాలు పోయిన సంఘటనలు ఇక్కడ సాధారణం. గవర్నమెంట్ నిధులు అయితే అవనండి, లేకపోతే మేమైనా కానీ ఆ ట్రైబల్ విలేజ్ సపోర్ట్ చేయడానికి మేము ఎప్పుడు కూడా ముందుకు వస్తాం. కాబట్టి అధికారులు కూడా మాకు ఆ పర్మిషన్ ఇప్పిస్తే ఖచ్చితంగా చిట్టంపాడుకు కూడా త్వరలోనే ఒక 2 వీలర్ కనీసం ఆటో అయినా వెళ్ళే మార్గం ఏర్పాటు చేయడానికి మేము కృషి చేస్తామని తెలియజేస్తాను. అదేవిధంగా ఎవరైతే ఈరోజు చనిపోయారో ఆ ఫ్యామిలీ నిజంగా చాలా పూర్ ఫ్యామిలీ. మరి అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా మరి ఒక్కటే కాదండి, ఇటువంటి సమస్యలు ఇటువంటి ఇబ్బందులు ఎప్పుడూ జరుగుతున్నాయి కాబట్టి మాకు ఖచ్చితంగా రోడ్డు చేయించండి అని మరి వాళ్ళు అడగడం. మరి ఈరోజు అటు మా ఎమ్మెల్యే గారు అవనండి, ఎంపీ గారు అవనండి, స్థానిక మంత్రులు అందరూ సపోర్ట్ తోటి, జిల్లా అధికారుల సపోర్ట్ తోటి కూడా ఆ రోడ్డు మరి పూర్తి చేయడానికి మరి మేమైతే ప్రయత్నం అయితే చేస్తామని మరి మీరు వీళ్ళందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. మేము కూడా 2-3 రోజులు పైకి కూడా యాక్చువల్గా ఈరోజు వెళ్దాం అనుకున్నాం పైకి, కాకపోతే కొన్ని కారణాల వల్ల ఆలే కిందకి తీసుకొని వచ్చేసారు బాడీని. డోలీలో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నప్పుడల్లా స్థానిక నేతలు ఇలాగే మైకులు తడిపేస్తుంటారు. ఎలక్షన్స్ వస్తుంటాయి, పోతుంటాయి. గిరిజనుల దారి ఘోష మొదలై 40 సంవత్సరాల నుంచి పాలకుల ధోరణి ఇదే. అంతా వాళ్ళ చేతుల్లోనే ఉన్న రోడ్డు మాత్రం వేయరు. వేయకపోవడానికి వేరే లెక్కలు ఉన్నాయంట. చదువుకున్న వాళ్ళు కాస్త కష్టపడి ఉపాధి హామీ పథకంలో 4 పాట్లు పడైన బండి మీద ఎలాగోలో ఇల్లు చేరుకునేలా రాళ్లు సరిచేసుకున్నారు. చూసారా, పడిపోయే స్థితిలో బండి నడపాల్సి వస్తున్నా అమ్మ బాగుంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఇంతకుముందు ఇది కూడా లేక డోలీ కట్టుకోవాల్సి వచ్చేది. ఇప్పుడైనా బండి మీద కూర్చోలేని రోగులకు డోలీ తప్పనిసరి అవుతోంది. బ్రదర్ మీ పేరు? నా పేరు చిన్నారావు. మాది దారపూర్ పంచేది. అప్పుడు పెద్దల కాలం నుండి అయినా ఇలాంటి చిన్నదైనా జాగ వసేయట్లేదు. మేమిద్దరు చిన్న బళ్ళు కొనేసి ఆ నడిచిన తోవంటేనా రాయిలు ఇసురుకొని తెచ్చేసినాం. ఒక 2 సంవత్సరాల తిప్పినాం. తిప్పుంటే ఏంటన్నారంటే మన వాళ్ళు రోడ్డు ఇవ్వరు, అలాగే చేయకూడదు అనేసి మన కింది వాళ్ళకి భయపడుతున్నారు. ఇలా రైల్వే వారికి అయినా భయపడుతున్నారు. సరే స్టేషన్కి అయినా వెళ్ళిపోతాం కానీ మేము మాత్రం ఇలాగ బయలు చేసి తీసుకెళ్తాం అనేసి మేము అన్నాము. అంతేటన్నారు. అప్పుడు మా వాళ్ళకి అంత చెప్పినాం, రండి అదే రోడ్ చేద్దాము, మన ఉపాధి హామీ వచ్చేసింది కదా, ఉపాధి పథకంతో రోడ్ తవ్విద్దాం. అలాగే ఇప్పుడు అవ్వకపోతే అయినా మన పిల్లలకైనా అవుతుంది, కొన్ని సంవత్సరాలు పోతే అందుకు బయలు చేద్దామంటే మా వాళ్ళు అందరు వచ్చేసి ఇది ఉపాధి హామీతో రోడ్ చేస్తున్నారు. రోడ్ చేసిన ఐటీ సుక్కం ఇదిగో ఇప్పుడు చూసావు కదా, బళ్ళు తోసుకొని అటు పడుచుకొని తేడం అలాంటి ఇబ్బంది. ఇప్పుడు మాకి ఆ ముందులంటే ఈ డెలివరీకి అంటే మోసుకొని తీసుకెళ్ళడమే. ఇప్పుడంటే చిన్న నొప్పి వస్తే అయినా కొద్దిగా తోసుకొని అలా గెంతుకుని అయినా తీసుకెళ్తున్నాము. నెమ్మది ఇలాగే పడుచుకోవడం, అక్కడ దించుకోవడం, ఏంటి వచ్చింది పైన సచ్చింది పైన అవుతాయినా ముందంటే మరి మాకేటి అవకాశం దొరకట్లేదు. ఇప్పుడు మంచి అవకాశం దొరికింది. నింపది బళ్ళు మీద తీసుకెళ్తాం, బాగులేని వాడికైనా తీసుకెళ్లి హాస్పిటల్కి జాయిన్ చేస్తాం. ఎంతకు ముందు ఏం చేసి వాళ్ళు బళ్ళు లేనప్పుడు, ఈ రోడ్ లేనప్పుడు? బళ్ళు లేనప్పుడు మేము డోల్ కట్టుకుని జడ్డి మోసుకొని తీసుకెళ్ళి మెట్టపల్లిని తీసుకెళ్తే, ఇప్పుడు బాగులేకపోతే బండి మీద తీసుకెళ్తున్నారు. బండి మీద తీసుకెళ్తాం, మధ్య మధ్యలో ఆపాలి. అది నింపాదిగా దించేస్తున్నాము.
అది అలా పరిస్థితి అలాగ ఉండిద్ది మాకి. ఇప్పుడు మీకేం కావాలని కోరుకుంటున్నారు మీరు? మేము ఇప్పుడు రోడ్డు మాకి ఇది మెయిన్ పాయింట్, మాకు రోడ్డు అవ్వాలి. రోడ్డు అవుతేనే కానీ, లేకపోతే మాకి మొత్తం 7 విలేజ్లు ఉన్నాయి మీదికి. దగ్గర సుమారుగా ఒక 6,000-7,000 గడప పైన ఉంటది మాకు. ఇప్పుడు ఇదే విషయాన్ని నేను ఈ స్టోరీగా చేసి మీ కథనాన్ని, మీ బాధలను కానీ నేను చెప్పేసి ఇది ఒక స్టోరీగా వేస్తే చాలా మంది అభిప్రాయం ఏమంటారంటే, అంత కష్టపడి పైన ఎందుకు ఉండడం, కిందకు వచ్చి కదా అని కామెంట్లు పెడతారు. దానికి మీరు ఏమంటారు? దానికి ఏమంటామంటే, ఇంత కష్టపడి మీదికి ఎందుకు ఉంటారంటే, మేము అప్పటి నుండి అడవిలో పుట్టుకున్నాం కదా, మాకు అడవి కూలి చేస్తే మాకు జరుగుతుంది, కిందికి అంటే మేము జరగదు. అది మీకు జరిగింది మాకు జరుగుతుంది. ఆ అడవి కోతికి కలికాకి తేడా తెస్తే అది అవదు, రెక్క ఉని దానికి రెక్క లేని దానికి వెళ్ళక సార్ అనేసి అంటున్నాం మేము. మీరు అడవిలోనైతే బతకగలరు. ఎందుకంటే మాకి ఏ గుడ్డలో మెట్టలో తిరగడం అయినా మాకి. బ్రదర్ మీరు చెప్పండి, ఏమంటారు దాని మీద మీరు? మాకేం ఏంటంటే మేము అన్ని పండించుకుంటాం. ఉరువలు కావచ్చు, మినుములు కావచ్చు, సోళ్ళు కావచ్చు, ఇలా మేము అన్ని పండించుకుంటాం. మేము ఏది కొనవసరం లేదు. ఇప్పుడు మాకు పొలాలు ఉన్నాయి, అవన్నీ మేము చేసుకొని వరి చేసుకొని మేము హ్యాపీగా తినగలుగుతున్నాం. అయితే మేము కిందకి రమ్మంటే మేము కిందకి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే పైన మేము స్వేచ్ఛగా బతికినట్టు కిందకి మేము బతకలేము. అందుకే ఇప్పుడు మా ఊర్లో ఇప్పుడు ఆవులు, మేకలు, కోళ్ళు ఇవన్నీ పెంచుకుంటున్నాం. ఏదైనా అత్యవసర సమయంలో మేము అవి అమ్ముకొని అయినా మా కష్టాన్ని మేము కొద్దిగా చూసుకుంటున్నాం. అదే కిందకంటే మేము కోళ్ళు మేకలు మేము అవి పోషించలేము. అవును కదా సార్? ఎందుకంటే ఎటు వెళ్ళినా సరే పెద్ద పెద్ద తోటలు ఉంటాయి, రోడ్డు ప్రాంతాలు, ఆ రోడ్డు దగ్గర మేము కాయలేము. అవును కదా సార్? అందువల్ల మేము పైన ఉన్న మా కొండ ప్రాంతంలోనే అయితే మేము కోళ్ళు కానీ మేకలు కానీ మేము పోషించుకొని అవన్నీ కూడా ఏదైనా అత్యవసర సమయంలో మాకు ఏదైనా కొద్దిగా బాగా అత్యవసర సమయంలో మేము అవి అమ్ముకొని అనేది మా జీవనం అనేది గడుపుతాం అన్నమాట. ఈ ఇయర్ సార్, ఈ 2022లోనే దాదాపు ఒక 20 to 30 అబౌవ్ ఉన్న వాళ్ళే, అంటే 30 లోపే ఉన్న వాళ్ళే చాలా మంది డోలీలో తీసుకెళ్తుంటే సుమారు 3 చనిపోయారు సార్. ఇలాగే డోలీలో తీసుకెళ్తుంటే, ఎందుకంటే బండి మీద కనీసం 2 వీలర్ వస్తుంది, 2 వీలర్ మీద తీసుకెళ్దామంటే తను కూర్చోలేని పరిస్థితి. అందువల్ల డోలీ మీద తీసుకెళ్తుంటే చాలా మంది మార్గ మధ్యంలోనే చనిపోవడం జరిగింది సార్. అదనమాట. కావున మాకు అనేది రోడ్డు సౌకర్యం అనేది మాకు కొద్దిగా కల్పిస్తే మాకు సౌకర్యం. వీళ్ళ పరిస్థితి మరీ అన్యాయం. నడపడం నా వల్ల కాక మరో అబ్బాయికి బండిచ్చి నా కాళ్లకు బుద్ధి చెప్పుకున్నాను. ఆ అబ్బాయి కూడా కొండెక్కలేక నానా ఇబ్బందులు పడ్డాడు. ఈ సందర్భంగా నాకు సాయపడిన గిరిజన మిత్రుడితో పాటు మరో ఇద్దరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను నా ఈ టూర్ గురించి చెప్పిన, ధైర్యంగా తమ బళ్ళు నాకు ఇచ్చిన రిపోర్టర్ మిత్రులు విఎస్ నాయుడు, ఎస్కోట బుజ్జిగారులకు ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా సరిపోవు. ఇదిగో వీళ్ళంతా కిందన కాశీపట్నం సంత, ఆల్రెడీ మన గత స్టోరీ చూశారు కదా, ఆ సంతకు వెళ్లారు. ద్విచక్ర వాహనాల దారి కాకుండా కొండలపై అడ్డునడక దారిలో వీళ్ళు కిందకు వెళ్లి వస్తుంటారు. మీరు ఎక్కడికి వెళ్ళారు? కాశీపట్నం. పెట్టండి, మీరైనా ఇంత కష్టపడి ఘాటెక్కిస్తున్నాం, మాకు రోడ్డు సదుపాయం లేని ఇబ్బందులు ఉన్నాము. అమ్మా చిట్టంపాడేనా మీది? కొనపాడా? ఓకే. మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారమ్మా? సంతకి వెళ్ళారా? ఓకే. ఎప్పుడు వెళ్ళారు మీరు? ఉదయం వెళ్ళారా? ఓకే. ఇప్పుడు ఎంత టైంకి బయలుదేరారు అక్కడ? ఇప్పుడు 6 గంటలకి 7 గంటలకి నుండి ఇక్కడ రావాలంటే ఇంచుమించు 1 గంట అవుతుంది. 1 గంటకు బయలుదేరారా? భోజనం చేసి బయలుదేరారా? మరి తినలేదా? మరి తినకుండానే బయలుదేరారు? ఇంటి నుంచి గంజి నీళ్ళు అంబ నీళ్ళు తీసుకెళ్ళిపోతాం. ఓకే ఓకే ఓకే. తినేసి ఇప్పుడు ఎంత దూరం మీ ఊరు వెళ్ళాలంటే? మరి 10 నిమిషాల్లో వెళ్ళిపోతారు.
ఏమున్నాయమ్మా? ఏం కొన్నారు మళ్ళీ? ఏం అమ్మారు మీరు? ఏంటి అమ్మారు? చింతపండు అమ్మారా? చింతపండు అమ్మిన వాళ్ళు అమ్మారు, మరి లేని వాళ్ళు డబ్బులు కొనే వాళ్ళు వెళ్తారు. బండే నడవని ఈ రోడ్డు మీద ఆటో నడుపుతున్న ఈ అబ్బాయి కంటే సాహసవంతుడు ఇంకెవరుంటారు? ఎన్నోసార్లు దెబ్బతింటున్నా తప్పనిసరి ఈ పరిస్థితి. తన కుటుంబం కోసం, తమ ఊరి వాళ్ల కోసం ఈ కొండ మీదే ఆటో డ్రైవింగ్ చేస్తుంటాడు. ఈసారి మాత్రం కాస్త గట్టిగానే దెబ్బ తగిలింది ఈయన ఆటోకు. కొండ మీద నుంచి ఆటోతో దిగుతుంటే అదుపు తప్పి ముందు చక్రం వంగిపోయింది. బ్రదర్, మీ పేరు? పాటి లచ్చన్న. ఏమైంది మీ ఆటోకి? మీ ఆటో మీదేనా? మాదే సార్. ఏమైంది మీ ఆటోకి? ఏం జరిగింది? రాడు ఎరిగిపోయింది ముందు రాడుది. ఎందుకు? ఎందుకంటే కొంచెం ఘాటండి, రోడ్డు కూడా బాగాలేదు సార్. అదే అందువలన. మీరు ఎందుకు ఎక్కారు రోడ్డుపై? ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? మా కష్టాలు మా కింద నుంచి మోయాలంటే మా ప్రజలు కొంచెం ఇబ్బంది అవుతున్నారండి. అందుకే ఎంతైనా కష్టపడి మోసుకొని తీసుకెళ్తామని పైకి తీసుకొచ్చాను సార్ బండి. సడన్ గా అలా జరిగింది సార్. మీరు ఎప్పటి నుంచి ఆటో నడుపుతున్నారు? 2019 సార్. ఈ రోడ్డు మీద నడుపుతున్నారా? ఈ రోడ్డు మీద 2019 నుంచి ఆటో నడుపుతున్నారు. ఇప్పటికి ఎన్నిసార్లు యాక్సిడెంట్ అయింది? చిన్నవి ఇంచుమించు 10 సార్లు సార్ అలా జరుగుతున్నాయి సార్. ఈ రోజు ఏమైంది? రాడ్ ఎగిరిపోయిందండి. రాడ్ బండి ముందుకు వెళ్తుందా? అయితే సార్. ఎలా వెళ్తది? అంటే నేను బాగా చేస్తాను సార్. మీరు బాగా చేసుకుంటారా? చేసుకుంటాను సార్. ఎవరికైనా తీసుకురావాలంటే మళ్ళీ ఇబ్బందికి సార్. కింద నుంచి సిటీలో అయితే ఎస్కోట్ నుంచి ఎవరు రారు, మనం బాగా చేసుకోవాలి. ఓకే, మీరే బాగు చేసుకుని మీరే పైకి ఇప్పుడు బండి తీసుకెళ్తారు. మీరే బాగు చేసుకుంటారు బండిని. ఎంతసేపు పడుద్ది? మాక్సిమం గంట సార్. గంట పడుతుంది. గంట పట్టిన తర్వాత కొంచెం చీకటి అవుద్ది, అప్పుడు వెళ్తారు మీరు. ఈ రోడ్డుపై పట్టపక్కల బండి నడపడమే ప్రాణ సంకటం. కానీ వీళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో రాత్రి సమయాల్లో ఇదే దారిలో రావాల్సి ఉంటుంది. ఇటులో నాకు తోడుగా ఉండే సునీల్ ఆటో అబ్బాయి కోసం నన్ను చిట్టంపూడిలో దింపి మళ్ళీ ఆటో బాగు చేయడానికి వెళ్ళాడు. సునీల్ తిరిగి చిట్టంపూడి వచ్చేసరికి రాత్రి 10 అయింది. మరి రాత్రి ప్రయాణం ఇంకెంత నరకమో చూడండి. అంతెత్తు కొండలపై ఉన్న చిట్టంపాడు, గోనెపాడు, దారపర్తి గ్రామాలకు విలేజ్ వన్ టీం చేరుకోవడానికి పడే కష్టం మీ కళ్ళ ముందుంచాం. ఇంతకంటే కష్టాలు వాళ్ళు రోజూ పడుతూనే ఉన్నారు. ఈ స్టోరీ చూసే వాళ్ళెవరైనా, ముఖ్యంగా నేతలు, దాతలు ఈ రోడ్డు కోసం మనసు పెట్టాలని కోరుకుంటున్నాం. రహస్యాభిమానులు, తొలిసారి ఈ ఛానల్ చూస్తున్న శ్రేయోభిలాషులు వెంటనే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఎస్కోట్ నుంచా? ఇదేం తీసుకొస్తున్నారు?
చెట్లు పొలం వేస్తారు దానికి 1000 పోసలు ఉంటాయి కదా. ఓకే ఓకే. ఎస్కోట్ నుంచి తెస్తున్నారా నడుచుకునేనా? ఇక్కడ సరకపడి ఆటో వచ్చి అక్కడ నుంచి సరే అయితే